నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, లైలా బ్రహ్మానందం రెండు మూవీస్ రిలీజ్ అయ్యాయి. అవును. దీనికి స్పెషల్ గెస్ట్ గా వచ్చి సినిమాని ప్రమోట్ చేయడంలో చిరంజీవి గారు ప్రమోట్ చేశారు మూవీని. ఆ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. అందరూ కూడా పాత చిరంజీవి గారి సినిమాని కంపేర్ చేస్తూ లైలా మూవీలో విశ్వక్ సేన్ వేసుకున్న లేడీ గెటప్ ని చాలా మంది కూడా అప్రిషియేట్ చేశారు. సో అసలు మెయిన్ విషయానికి వస్తే కనుక చిరంజీవి గారు వచ్చి అంత ప్రమోట్ చేసినా కూడా ఈ మూవీస్ రెండు కూడా సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ స్టాక్ రాలేదు అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు మంచి మనసుతోటి ఆ రెండు సినిమాలకు వచ్చారు. కానీ ఒక చిరంజీవి గారు లేకపోతే ఇంకొక హీరోనో ఇంకొక వ్యక్తో సినిమాని బాగాలేకపోయినా లేపలేరండి. సినిమాని పడేయలేరు, లేపలేరు కూడా. సినిమా బాగుందనుకోండి, దాన్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. బాగుంది అంటే ఆటోమేటిక్గా సినిమా హిట్ అవుతుంది. బాగలేదనుకోండి, మీరు ఎంత జాకీలు పెట్టి లేవినా అది లేవదు అది. సో ఆటోమేటికల్లీ మనకి తెలిసిన పరిణామం అది. ఇప్పుడు ఉదాహరణకు పుష్ప చూసాము. పుష్ప మీద కూడా నెగిటివ్ బాగా వచ్చింది కదా. అయినా సినిమాలో కొన్ని సీన్స్ బాగున్నాయి. ఆ సీన్స్ను బట్టి సినిమా లాగేసింది. వాస్తవానికి కేవలం 4-5 సీన్స్ బ్రహ్మాండమైన సీన్స్ రాసుకున్నారు. ఆ బ్రహ్మాండమైన సీన్స్ మధ్య జస్ట్ కథనం రాసుకున్నారు, లాగిపడేశారు అంతే. పుష్పలో కూడా పెద్ద స్టోరీ కథనం ఏమి గందరగోళాలు ఏం లేవు. కానీ సినిమా అలా ఉన్నా కానీ సినిమా జనంకి ఇష్టపడ్డారు కాబట్టి జనం దాన్ని ఎన్ని విమర్శలున్నా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఒక మంచి సినిమా వ్యవస్థ ఎలా ఉండాలి, ఎట్లాంటి వ్యవస్థను మనం నిర్మించుకోవాలి, పిల్లలకు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన సినిమా గేమ్ చేంజర్. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలనుకునే జనానికి నచ్చలేదు, పోయింది. సార్, నచ్చలేదు అంటే థియేటర్స్ మటుకు నచ్చలేదేమో, ఓటీటీలో రఫాడించేసింది. ఓటీటీలో బాగా ఆడుతుంది అంటే నేను అంటున్నది ఏంటంటే నెగిటివ్ టాక్ వచ్చింది. పైగా ఏంటంటే కొంత జనానికి కూడా సెకండ్ హాఫ్లో జనం కూడా అంత ఇంప్రెస్ అవ్వలేదు. శంకరు అంత డైరెక్షన్, రామ్ చరణ్ అద్భుతంగా చేసినా కానీ శంకర్ దాన్ని పూర్తిగా పాడు చేసింది శంకర్ అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు సంబంధం లేకుండా నడవడం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే సినిమా ఎంత మంచి సినిమా అయినా జనానికి నచ్చలేదంటే ఒక్కసారి దాన్ని మనం ఎంత లేపినా లేవదు. చిరంజీవి రానివ్వండి, అమితాబ్ బచ్చన్ రానివ్వండి, ఎవరు రానివ్వండి, సినిమాని ఒంటి చేత్తో లేపడం అనేది ఎవరి వల్ల కాని పని. సో ఇవాళ చిరంజీవి వచ్చినా ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో అమితాబ్ బచ్చన్ వచ్చినా లేకపోతే రజనీకాంత్ వచ్చినా ఆ సినిమాలు అంతే. సినిమాల్లో దమ్ము లేదు. లైలా సినిమా ఎలా తీయకూడదు అని చెప్పడానికి ఉదాహరణ అని చెప్తున్నారు చాలామంది. ఇంత రొడ్డకొట్టుడు రొటీన్ సినిమాలు జనం చూడడం మానేశారండి. అన్ని కోట్లు పెట్టి ఎలా తీస్తారు సినిమాలు? ఓటీటీల్లో చూడండి ఒకసారి ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయో. చిన్న సినిమాలు వచ్చి రఫాడించేస్తున్నాయి మీరు అన్నట్టు. సో ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. సినిమా థియేటర్ దాకా జనం రావాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి. చిరంజీవి గారు కూడా మారాల్సిన అవసరం ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ నాకు ఐ హావ్ సమ్ క్వశ్చన్. బికాజ్ ఆయన కూడా ఆ ఈవెంట్ లో అన్నారు, మీరు ఎక్కువగా ఆడియన్స్ కి కనిపించడం వల్ల మీ క్రేజ్ తగ్గుతుంది అని అనేసి చెప్పిన తర్వాత కూడా నేను వచ్చాను ఇక్కడికి, నాకు సపోర్ట్ చేయాలని చాలా ఇష్టం ఉంది అని అనేసి అన్నారు. సో అన్నప్పుడు మరి నిజంగానే చిరంజీవి గారు రాకుండా ఉంటేనే బాగుండేమో. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఒకటైతే ఇక్కడ ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు టార్గెట్ చేయడానికి. సో వివాదాలు ఏం మాట్లాడినా వివాదం అయిపోతుంది. వాళ్ళ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత సో ఒక మాట మాట్లాడితే తక్కువ, 2 మాటలు మాట్లాడితే ఎక్కువ అన్నట్టుగా తయారైపోయింది సిచ్యువేషన్. ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి దాంట్లో వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నేనేమంటానంటే చిరంజీవి గారు కూడా మారాల్సిన అవసరం ఉంది. ఏ విషయం? చిరంజీవి గారు ప్రతిదానికి ఎంత అందరివాడైనా, ఎంత మంచివాడైనా, ఎంత అంటే అంత మెగాస్టార్ అయినా కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్న ప్రిన్సిపల్ ఆయన ఎంత అమలు చేసుకుంటున్నా కానీ ఇలాంటి సినిమాలకి ఆయన గెస్ట్గా రావడం అనేది తగ్గించాల. అలా తగ్గించకపోవటం వల్ల ఒకటి ఆయనకి వ్యక్తిగతమైన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. 2 చిరంజీవి గారంటే ఈజీగా అవైలబిలిటీలో ఉంటారు అన్న భావన వచ్చేస్తుంది. సో ప్రతి చిన్న సినిమా వెళ్ళి ఆయన చిన్న సినిమాలను ప్రోత్సహించాలన్న ఒక సదుద్దేశమే అయింది, కాదని మనం చెప్పలేం. కానీ నేనేమంటానంటే ఒకసారి ఆ సినిమా చూసి సినిమా మీకు నచ్చితేనే ప్రమోట్ చేయండి. అలా కాకుండా ఈ లైలా సినిమా లాంటివి మీరు వచ్చి ప్రమోట్ చేసినా మాత్రం ఆడక పోగా మళ్ళీ మీకు ఒక అపప్రద. చిరంజీవి గారు ముందు చూడరంటారా ఇలా మూవీస్? మనకు చూసే అవకాశం లేదండి. అంత వాళ్ళకి తీరికలు ఉండవు. అంత చూస్తే సినిమా ఫంక్షన్కి వచ్చి బాగుందని ఎట్లా చెప్పగలుగుతారా? చెప్పలేరు. సో చిరంజీవి గారు సినిమాలు చూడలేదు, చూడకుండానే వచ్చారు.
సో ఈ కాంబినేషన్ ఉందంటే బాగుంటుందని ఒక అంచనా. బ్రహ్మానందం చాలా అద్భుతంగా నవ్విస్తాడు, బ్రహ్మానందంగా అబ్బాయి ఈ సినిమాని మీరు ప్రమోట్ చేయాలి, మీరు హిట్ చేయాలి అని చెప్తాడు చిరంజీవి గారు. సో నేనేమంటున్నానంటే రామ్ గోపాల్ వరం సహజంగా చెప్తుంటాడు, మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు, ఎంత చెప్పినా చూడరుగా మీరు, మీ డబ్బులు మీకు 1000 రూపాయలు పెట్టుకుని ఫ్యామిలీతో వెళ్తారా, మీరు వెళ్ళరు కదా. అట్లా డెఫినెట్గా అండి చిరంజీవి గారిలో కొంత మార్పు రావాలి. ఆయన ప్రధానికి అందుబాటులో ఉంటాడు, చిరంజీవి గారు ఈజీగా అందుబాటులో ఉంటాడన్న భావన వచ్చేసింది. అది కరెక్ట్ కాదు. ఆయన మెగాస్టార్, ఆయన కలవాలంటే ఒక స్టేచర్ ఉండాలా, ఆయన కలవాలంటే ఒక అవకాశం, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాలా. అలాంటి దగ్గర నుంచి చిరంజీవి గారు ప్రతి సినిమా ఫంక్షన్కి వచ్చేస్తుంటే చిరంజీవి గారు పలుచనైపోరు. ఫస్ట్ థింగ్ అలా పలుచనైపోవడం. రెండోది ఆయన ఏం మాట్లాడినా దాన్ని తీసుకొని చిరువలు పొలువులు చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, ఈ రెండు. మూడోది ఇలాంటి అపప్రద, చిరంజీవి వచ్చాడు అయినా సినిమా పోయిందని అపప్రద. ఈ 3 రీజన్స్ మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. అదే కనుక ఆయన రాకపోయి ఉంటే చిరంజీవి గారి ఇమేజ్ తారాస్థాయిలో అట్లనే ఉంటుంది. ఎవరు డ్యామేజ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయలేడు కదా, ఎప్పుడో ఒకసారి రావాలా. ఆయన వచ్చాడు అంటే డెఫినెట్గా ఆ సినిమా ఎంతో అద్భుతమైతే తప్ప రావద్దు ఆయన. సో అలాంటి సినిమాలు నిజంగా మిమ్మల్ని ఎవరైనా పిలిచారు, ఒక పూట ఆ సినిమా చూడండి, చూసి మిమ్మల్ని ఆకట్టుకుంది, ఆ సినిమా బాగుంది, అలాంటప్పుడు చిన్నవాడైనా బాగా తీసాడు సినిమా, ప్రోత్సహిద్దాం. ప్రతి చిన్నవాడిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు ప్రియాంక గారు. నేనేమంటున్నా అంటే టాలెంట్ లేకుండా వాడెవడో డబ్బులు పెట్టాడు, వీడెవడో తీసేసాడు అనుకుందాం, ఆ చిన్న సినిమా కదా మనం ప్రోత్సహించాలి ఎందుకు అనుకోవాలి, ఎందుకు జనం అనుకోరు కదా అట్లా. మీకు దమ్ము ఉండాలి సినిమాలో, అలాంటి దమ్మున్న సినిమాలని మీరు ఎంకరేజ్ చేయండి అంటాను నేను. దమ్ముంది అయినా పబ్లిసిటీ లేక పడిపోయింది అనుకోండి, అప్పుడు చిరంజీవి గారు అవసరం ఉంది. దమ్ముంది సినిమాలో, ఆడే కంటెంటే, కానీ పబ్లిసిటీ లేదు, దానివల్ల పడిపోతాయి సినిమాలు. అలాంటి సినిమాలకి చిరంజీవి గారు తోడైతే విజయాలకు వెళ్తాయి. అసలు దమ్మే లేదు, చిరంజీవి గారు కాదు కదా, రాష్ట్రపతి వచ్చినా లేకపోతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి చెప్పినా కానీ అవ్వదు. సో కాబట్టి చిరంజీవి గారి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన ఈ 3 రీజన్స్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని చిరంజీవి గారు సినిమా ఫంక్షన్లకు రావడం తగ్గించాలి. ఏ సినిమా అయితే అద్భుతంగా ఉందో మీరు ముందు చూసి ఆ తర్వాతే ప్రమోట్ చేయండి. ఇది నా విన్నపం అనండి, లేకపోతే సూచన అనండి. సో పెద్ద ఆయన అనవసరంగా వచ్చి ఆయన ఎవరెవరో ఏదేదో అంటుంటే వాళ్ళ అభిమానులు చూసి తట్టుకోలేకపోతున్నారు. అది కూడా సోషల్ మీడియా ఆయన సరదాగా మాట్లాడినా కానీ దాన్ని ఇష్యూ చేస్తున్నారండి. ఆయన ఏంటంటే ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఏమనుకుంటాడు, సభ అయినా సినిమా అయినా నలుగురిని నవ్వించాలని తాపత్రయపడతాడు. ఆ నవ్వించే తాపత్రయంలో సరదాగా ఫన్నీగా చెప్పచ్చు. వాళ్ళ తాతగారి గురించి చెప్పాడు మొన్న, మా తాతకి ఎవరి లక్షణాలు వచ్చినా మీ తాతగారి లక్షణాలు నీకు రాకూడదురా అనేవారు. దానికి చాలా కాంట్రవర్సీ చేశారు. సో మా తాతగారు ఇంకోటి అంటే లైక్ ఏంటంటే ఫ్యాన్స్ అని కాదు, ఎవరైనా కాదు, ఇన్ జనరల్ గా చూస్తే చిరంజీవి గారు అలా మాట్లాడడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తాతగారి ఫోటో చూపించిన దాంట్లో ఫన్ క్రియేట్ చేసే ఉద్దేశంతో మాట్లాడతారండి. ఆయన హీజ్ ఎంటర్టైనర్, మెగా ఎంటర్టైనర్ ఆయన. సో ఆయన మాట్లాడితే ఆయనకు ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్లో ఆయన మాట్లాడడం, ఆయన చేసే చిన్న చిన్న ఫన్నీ డైలాగులు ఇవన్నీ కూడా పేలుతాయి బాగా. అందుకోసం అందరినీ నవ్వించాలన్న తాపత్రయంతో చేస్తాడు తప్ప అదేదో ఆయన ఒక కంప్లైంట్ చేసినట్టు, ఫిర్యాదు చేసినట్టు, లేకపోతే ఒక విమర్శ చేసినట్టు చేయడు. ఎప్పుడు నవ్వుతూ అంటాడు ఒక మాట. ఆ టైమింగ్ రాంగ్ టైమింగ్ అయిందేమో అని అనిపిస్తుంది. మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుందండి. ఆయన సరదాగా అన్నాడు, పాత రోజుల్లో ఎవరికి లేవండి, పాత రోజుల్లో 2 పెళ్ళిళ్ళు 3 పవన్ కళ్యాణ్ గారి మీద పడుతుంది. ఆయన ఊహించలేదు, అది ఆయన ఊహించలేదు. సో అది పవన్ కళ్యాణ్ వేరు, ఆయనది వేరండి. మీరు పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఒక పెళ్లి తర్వాత చట్టబద్ధంగా విడాకులిచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ తాతగారు ఆయన విషయం చెప్పింది అలా కాదు, ఏకకాలంలో 2 భార్యలు మెయింటైన్ చేశాడు. ఇద్దరు భార్యలు ఉండేవారు. సో ఇంకొక చోట కూడా ఆయన ఇంకొకరితో కూడా రిలేషన్ ఉండేది అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇది చట్ట విరుద్ధం. అది పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా చట్టబద్ధంగానే చేశాడు. ఎట్లా కంపేర్ చేస్తాం మనం, చేయలేం కదా. సో నేనేమంటానంటే చిరంజీవి గారి విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సినిమా ఫంక్షన్కి